ఛానల్ ఈ వీడియోలో మనము ట్యూరింగ్ మిషన్ కన్స్ట్రక్షన్ని చూద్దాము విత్ అన్ ఎగ్జాంపుల్. హియర్ ఎగ్జాంపుల్ ఈజ్ a power n అండ్ b power n విత్ కండిషన్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఎలా అడుగుతాడంటే కన్స్ట్రక్టెడ్ ట్యూరింగ్ మిషన్ విత్ దిస్ కండిషన్ అని అడుగుతాడు. దానికి మనము స్టెప్స్ ఏంటి అంటే ఫస్ట్ మనము n ఈక్వల్స్ టు 3గా కన్సిడర్ చేద్దాం. అంటే a పవర్ 3 అండ్ b పవర్ 3 అంటే మనకు స్ట్రింగ్ అనేది 3A's 3B's వస్తాయి. దాన్ని మనము టేప్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ట్యూరింగ్ మిషన్లో మనము టేప్ బై యూజింగ్ టేప్ మనం సాల్వ్ చేస్తాం కాబట్టి. హియర్ మనకు ఇక్కడ వచ్చే స్టెప్స్ ఏంటి అంటే ఫస్ట్ చేంజ్ ఏ టు ఎక్స్. ఫస్ట్ ఏస్ అనే వాటిని ఎక్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. అండ్ కన్వర్ట్ చేసిన ప్రతిసారి మూవ్ రైట్ అంటిల్ వి రీచ్ బి. బీని రీచ్ అయ్యే వరకు రైట్ సైడ్కి మూవ్ కావాలి. అండ్ ఇక్కడ వచ్చి చేంజ్ బీ టు వై, బీని వై టు కన్వర్ట్ చేసుకోవాలి. అండ్ బ్యాక్ టు లెఫ్ట్ మోస్ట్ ఎక్స్. ఇక్కడ మనము ఏని ఎక్స్గా కన్వర్ట్ చేసుకుంటాం కదా, బీని కన్వర్ట్ చేసుకున్నాక అగైన్ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు దిస్ పొజిషన్. అలా ప్రతి ఒక్క ఏని ఎక్స్గా కన్వర్ట్ చేసుకోవాలి, ప్రతి ఒక్క బీని వైగా కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనము డయాగ్రామ్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఇనిషియల్ స్టేట్ Q0గా తీసుకున్నాం. ఇనిషియల్ స్టేట్ Q0 అయితే ఫస్ట్ ఏంటిది, ఫస్ట్ ఏని రీచ్ చేసి దాన్ని ఎక్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఏని ఎక్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఎక్స్లోకి కన్వర్ట్ చేసుకున్నాక మూవ్ రైట్ సైడ్కి మూవ్ కావాలి. అంటిల్ వి రీచ్ బి, బీని రీచ్ అయ్యే వరకు రైట్కి మూవ్ కావాలి. ఇక్కడ ఏ టు బీకి రీచ్ అయ్యే టైంలో మధ్యలో కొన్ని ఏస్ అనేవి ఉన్నాయి. సో మనము ఒక లూప్ తీసుకొని ఆ ఏస్ని అలానే ఉంచుతాం, నో చేంజెస్. అండ్ వి మూవ్ రైట్, బీ వచ్చేదాకా సేమ్ మళ్ళీ రైట్కి మూవ్ అవుతాం. ఇక్కడ మనము బీకి ఎప్పుడైతే రీచ్ అవుతామో ఆ బీని మనము వైగా కన్వర్ట్ చేసుకోవాలి. అంటే బీ కన్వర్ట్ ఇన్ టు వై. అండ్ ఈసారి బ్యాక్ రావాలి. హియర్ బీని వైలోకి కన్వర్ట్ చేసుకున్నాక మళ్ళీ లెఫ్ట్ మోస్ట్ ఎక్స్కి రావాలి. సో మూవ్ లెఫ్ట్. ఇప్పుడు లెఫ్ట్కి వచ్చే ప్రాసెస్లో మనకు మళ్ళీ ఏస్ వస్తున్నాయి. సో మళ్ళీ వచ్చిన ఏస్ని మనము అలానే రిమైండ్ చేసుకోవాలి. ఏస్ని ఎలానే ఉంచి లెఫ్ట్కి మూవ్ కావాలి, ఎందుకంటే వీ హ్యావ్ టు గో టు ఎక్స్కి రావాలి కాబట్టి. ఇప్పుడు ఒక పర్టికులర్ స్టేజ్లో మనము ఎక్స్కి వస్తాం. అప్పుడు ఎక్స్కి వచ్చినప్పుడు ఆ ఎక్స్ని సేమ్ రిమైన్ అలానే ఉంచి అగైన్ వీ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్. ఎక్స్ని అలానే ఉంచి ఫార్వర్డ్కి మూవ్ అవ్వాలి. సో నెక్స్ట్ ఏమవుతుంది, అగైన్ ఏ వస్తుంది. ఏని నెక్స్ట్ స్టెప్లో ఏని ఎక్స్గా కన్వర్ట్ చేస్తున్నాం. ఎక్స్కి కన్వర్ట్ చేసి మూవ్ రైట్ సైడ్ అండ్ రిమైనింగ్ ఏస్ని ఏస్లానే ఉంచాలి. అండ్ ఇక్కడ నెక్స్ట్ బీకి వచ్చే ముందు ఇక్కడ మనకు వై ఉంది. సో మనము ఆ వైని వైలానే ఉంచుకొని ముందుకెళ్దాం. వైని వైలానే ఉంచుకొని ఫార్వర్డ్కి వెళ్దాం. అప్పుడు బీ వచ్చింది. బీని ఏం చేసుకోవాలి, వైలోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో బీని వైలోకి కన్వర్ట్ చేస్తాం. కన్వర్ట్ చేసిన తర్వాత లెఫ్ట్కి రావాలి. ఇక్కడ లెఫ్ట్కి వచ్చినప్పుడు మనకు బ్యాక్ వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడ వై అనేది వస్తుంది. సో ఆ వైని వైలానే ఉంచుకోవాలి. అగైన్ వీ నీడ్ టు మూవ్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంటే మళ్ళీ ఏస్ వస్తాయి. ఆ ఏస్ని ఏస్లానే రిమైన్ ఉంచుకొని లెఫ్ట్కి మూవ్ కావాలి. హియర్ ఎక్స్ వచ్చింది. సో ఎక్స్ని అలానే ఉంచి అగైన్ వీ నీడ్ టు కన్వర్ట్ ఏ టు ఎక్స్. మిగిలిన ఏని కూడా ఎక్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకున్నాక నెక్స్ట్ హియర్ వై వచ్చింది. వైని వైలానే ఉంచుకొని రైట్ సైడ్కి మూవ్ కావాలి. సేమ్ మూవ్ టు రైట్. ఇక్కడ బీ వచ్చింది అగైన్. సో ఈ బీని వైలోకి కన్వర్ట్ చేసుకొని సేమ్ బ్యాక్ సైడ్ వచ్చినాక ఇక్కడ ఆల్రెడీ ఆల్ ఏస్ అనేది ఎక్స్లోకి కన్వర్ట్ అయినాయి, బీస్ అనేది వైలోకి కన్వర్ట్ అయినాయి. హియర్ మనము ఎక్స్కి కన్వర్ట్ చేసాం కదా, అండ్ ఇలా ఎక్స్తో పాటు వైస్ ఉన్నాయి. సో వైస్ కంటూ ఒక సపరేట్ డైరెక్షన్ తీసుకున్నాము. అదే ఎలా అంటే ఇప్పుడు ఒకవేళ మనకు వచ్చిన కండిషన్ హియర్ వై వచ్చిందనుకో, ఆ వైని వైలానే ఉంచుకొని రైట్కి మూవ్ అవుతూ ఉంటాం కదా.
సో అలా మూవ్ అయినప్పుడు మనం ఒక పర్టికులర్ స్టేట్కి వస్తాం. సో అక్కడ కూడా అగైన్ సేమ్ మళ్ళీ వైసే వచ్చాయి. సో లూప్ వైని వైలానే ఉంచుకొని రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. హియర్ చూసుకున్నట్టయితే పర్టికులర్ వైస్ అయిపోయినాక మనకు బి అనేది వచ్చింది. బి అంటే ఏంటిది? బ్లాంక్ స్టేట్. సో ఇక్కడ Q3 2 కదా, సో ఇది Q3 అవుతుంది. సో ఇక్కడ బ్లాంక్ వచ్చింది. ఈ బీని జస్ట్ రిమైన్ లైక్ దట్ అండ్ మూవ్ టు రైట్ సైడ్. ఒక్కసారి బ్లాంక్ స్టేట్ వచ్చినాక అది కంటిన్యూస్ అన్నమాట ఇక. సో ఎంత చేసినా అలానే వస్తుంది. ఇక్కడ మనకు అయిపోయిందన్నమాట, మన ట్యూరింగ్ మిషన్ అనేది కన్వర్ట్ అయిపోయింది. సో హాల్ట్ అన్న రాయొచ్చు, యాక్సెప్ట్ అయినా చేయొచ్చు, లేకపోతే ఈ స్టేట్ని మనం ఫైనల్ స్టేట్గా కూడా రాసుకోవచ్చు. ఏం జరిగింది? ఫస్ట్ ఏస్ని ఎక్స్లో కన్వర్ట్ చేస్తూ రైట్కి వెళ్ళాము. అక్కడ బీని రీచ్ అయ్యే టైంలో ఉన్న ఏస్ అన్నిటినీ అలానే ఉంచాము. అండ్ వన్స్ బీని రీచ్ అయినాక వాటిని వైలో కన్వర్ట్ చేసుకున్నాం. వైలో కన్వర్ట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు ఎక్స్ వచ్చాం. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఏలో కన్వర్ట్ చేసుకున్నాము. ఇక్కడ వైస్ ఉన్నాయి కాబట్టి వాటిని అలానే ఉంచుకొని ఫార్వర్డ్ మళ్ళీ బీస్లో కన్వర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్కి కాబట్టి బ్యాక్ వస్తున్నాం. బ్యాక్ వచ్చే టైంలో వైస్ అండ్ ఏస్ ఉన్నాయి కాబట్టి వాటిని సేమ్ రిమైన్ ఉంచుకొని అగైన్ ఎక్స్ దాకా వచ్చేసాం. సేమ్ అదే ప్రాసెస్ అంటిల్ ఆల్ ఏస్ అండ్ బీస్ కన్వర్టెడ్ టు ఎక్సెస్ అండ్ వైస్. అండ్ ఇది A∞ B∞కి ట్యూరింగ్ మిషన్. If you like the video, please like and subscribe my channel. Thank you.